అందరికీ నమస్కారం. మీ ఇంటి వంటలో వంట చేసి చూపిస్తా కార్యక్రమంలో మీ అందరి కోసం 2 వంటలు నేను చేసి చూపిస్తానండి. నేను ఏ వంట చేయబోతున్నానో మీరే చూడండి. ఇప్పుడు నేను చేయబోయే వంట పేరు స్పైసీ ఆలూ కేక్. కేక్ ఏంటి ఇంట్లో చేస్తుంది అని అనుకుంటున్నారా? నేను చక్కగా బేకరీలో దొరుకుతుంది, అక్కడ తినచ్చులే అనుకోకండి. ఇంట్లో కూడా చేసుకునే కేక్ ఆలుగడ్డతో పిల్లలందరూ చాలా ఇష్టపడి తింటారండి. ఈ కాలం స్వీట్స్ పెద్దవాళ్ళు పిల్లలు అందరూ అవే చేస్తున్నారు. అందుకే ఆలూతో మనం హాట్ కేక్ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలన్నీ ఏమిటో నేను చెప్తాను, నోట్ చేసుకోండి. ఉడికించిన ఆలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, మైదా పిండి, బ్రెడ్ పౌడర్, కొత్తిమీర, ఉప్పు, నూనె. ముందుగా మార్కెట్కి వెళ్ళి మంచి పెద్ద సైజు ఆలు తీసుకోవాలి, ఎందుకంటే అవి త్వరగా ఉడికిపోతాయి. దాని మీద మట్టి చిన్న చిన్న బాల్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. శుభ్రం చేసుకోవాలి. వీలైతే చెక్కు తీసేయండి. చెక్కు తీసేసి చక్కగా కుక్కర్లో వేసేస్తే ఒక 2 విజిల్స్ రాయించామనుకోండి, మెత్తగా ఉడికిపోతాయి. దాని తర్వాత ఇలా పీసెస్ చేసుకోండి. మనకి చేసేటప్పుడు చాలా సులభంగా ఉంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, రంగంలోకి దిగిపోదామా? రంగంలోకి అనుకుంటున్నారా? అదేనండి, వంట చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండలి పెట్టుకోవాలి. కొద్దిగా నూనె వేసి సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి కొద్దిగా వేగనివ్వాలి. పిల్లలకి సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఏదైనా చేసి పెట్టాలి అని మనం అనుకుంటూ ఉంటాం. ఇలాంటి ఐటెం చాలా ఇష్టపడతారండి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇవి కూడా కాస్త ఎర్రగా వచ్చే వరకు కొద్దిగా వేయించాలి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కంటికి చాలా మంచిదని మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. పిల్లలు పెద్దగా తరిగితే పారేస్తారు. అందుకే సన్నగా తరిగితే అసలు వాళ్ళకి ఏరుకోవడానికి ఛాన్సే ఉండదు. ఉల్లిపాయకి కొద్దిగా ఉప్పు తగిలిస్తే తొందరగా ఏరుపెక్కుతుంది. మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసేయాలి. ఇది ఎక్కువసేపు వేయనట్లేదు. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీనికి తగినంత ఒక 2 స్పూన్స్ బ్రెడ్ పౌడర్, ఒక 2 స్పూన్స్ మైదా ఈ వేడి మీదని బాగా కలిపేయాలి. అందరూ మా గురించి అనుకుంటూ ఉంటారు, వీళ్ళు ఆర్టిస్టులు, వీళ్ళు అసలు వంటలు చేస్తారా అని. అండ్ మేము బ్రహ్మాండంగా వంటలు చేస్తాం. వంటకి అదే పనిగా టైం కూడా తీసుకుంటాను నేను. మమ్మీ అది చేయవా ఇది చేయవా అని పిల్లలు అడుగుతూ ఉంటారు. నాకు తప్పకుండా చేసి పెడతానని చెప్పి నేను కొన్ని టీవీలో చూసే వంటలు, కొన్ని ఓన్గా చేసే వంటలు అన్నీ పిల్లల మీద ప్రయోగిస్తూ ఉంటాను. అయితే దీన్ని మళ్ళీ గ్యాస్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ మధ్య డీప్ ఫ్రైలు ఎక్కువ అయిపోయాయండి. ఆయిల్ ఫుడ్ తినకూడదు అని అందరూ చెప్తూ ఉంటారు. నిజమే, ఆయిల్ ఎక్కువ తినకూడదు. మన ఆలూ కేక్స్కి ఆయిల్ ఎక్కువ పట్టదు. ఇలా రౌండ్గా చేసుకొని చేత్తో వీటిని చక్కగా కేక్ లాగా తయారు చేసుకోవాలి. ఓకే, కొంచెం నూనె వేసి దీన్ని ఇలా కాల్చుకోవాలి. ఎవరైనా మన ఇంటికి టీకి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడుతూనే మన ఇంట్లో ఆలు ఉంటే చాలండి, సింపుల్గా కుక్కర్లో వేయడం. మీకు చెప్పానుగా, ఇవన్నీ ఇంట్లో ఉండే ఐటమే. పెద్ద కష్టపడాల్సిన పని లేదు. బయటికి వెళ్ళి వాళ్ళకి తీసుకొచ్చి మర్యాద చేయాల్సిన అవసరం లేదు. టీ తాగే లోపల వాళ్ళతో మాట్లాడుతూ మనం ఇవి చేసి పెట్టేయచ్చు. మర్యాదకు మర్యాద, ఎనర్జెటిక్ ఫుడ్. అన్నీ ఆయిల్ వేసుకొని రెడ్గా వచ్చే వరకు కాలవాలి.
కాలయేమో చూద్దాం. మంట సిమ్ చేసుకొని చక్కగా దూరగా వేయించాలి. ఇవి ఆలు స్పైసీ కేక్ రెడీ. ఏమండో ఇంకా గ్యాస్ ఆపేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసుకుందాం. దానిపైన కొత్తిమీర లైట్గా. స్పైసీ ఆలూ కేక్ తయారైపోయింది. సూపర్గా ఉంటుంది. మీరు టేస్ట్ చేసి చూస్తారు కదా. తప్పకుండా పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి చేసి పెట్టండి, మీరు తినండి. స్పైసీ ఆలూ కేక్ చాలా బాగుంది. దీనికి ఏమేం కావాలో, దీన్ని ఎలా తయారు చేయాలో మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. స్పైసీ ఆలూ కేక్ కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, మైదా పిండి, బ్రెడ్ పౌడర్, కొత్తిమీర, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, ఉడికించిన ఆలు ముక్కలు, ఉప్పు. తయారు చేసే పద్ధతి: స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె పోసి బాగా వేడి చేయాలి. పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించాలి. వేగిన తర్వాత కొత్తిమీర, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ఉడికించిన ఆలు ముక్కలు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. దాంట్లో 2 స్పూన్ల బ్రెడ్ పౌడర్, 2 స్పూన్ల మైదా వేసి గట్టిగా ముద్ద అయ్యే వరకు కలపాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాన్ వేడైన తర్వాత నూనె వేసి ఆలు మసాలా ముద్దను కొంచెం తీసుకొని చిన్న చిన్న పాటీలుగా ఒత్తుకొని పాన్ పై వేసి 2 వైపులా దోరగా వేయించి సర్వింగ్ బౌల్లో తీసుకొని ఆనియన్ తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, స్పైసీ ఆలూ కేక్స్ రెడీ.